గణేష్ సుమారుగా 3 నెలల పాటు కార్యకర్తలందరూ కూడా ఒక పక్క గ్రాడ్యుయేట్స్ కానీ ఒక పక్క ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగులు కానీ అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి సభ్యులు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా వారందరూ కూడా ఓటు నమోదు చేసుకుని ఏవైనా ఈ ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి వ్యక్తిని ఏదైతే పేరాబత్తుల రాజశేఖర్ గారు ఉన్నారో ఆ రాజశేఖర్ గారి యొక్క గెలుపు కోసం అహర్నిశలు కష్టపడినటువంటి ప్రజలందరికీ కూడా గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా పట్టభద్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల నుండి శాసనమండలికి ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో మంచి శాతం పోలింగ్ అయింది అనేటువంటి విషయం కూటమికి చెందినటువంటి నాయకుల ద్వారా మాకు సమాచారం అందుతూ ఉంది. ఏదైతే గత 6 నెలల నుంచి కూటమికి సంబంధించినటువంటి పార్టీలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఓటర్లను నమోదు చేయించడం, అదేవిధంగా పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలవడం ద్వారా దాదాపు 70% పోలింగు అయిందనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఇంకా కొన్ని చోట్ల క్యూలో ఓటర్లు ఉన్నందువల్ల 1% అటు ఇటుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు గత 4-5 నెలలుగా పెద్ద ఎత్తున ఓటర్లు నమోదులో చూపించినటువంటి కృషి, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా ప్రత్యక్షంగా కలిసేటువంటి ప్రయత్నం ఆయన చేయడం జరిగింది. కూటమికి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఓటర్ని ప్రత్యక్షంగా కలవడం జరిగింది. ఈ విధంగా పెద్ద ఎత్తున ఓటర్లు కలవడం వల్ల పోలింగ్ శాతం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. 70% సుమారుగా పోలింగ్ అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి పోలింగ్గా నేనైతే భావిస్తున్నాను. అయితే ఈ పోలింగ్ ఆధారంగా కూటమి నాయకుల అంచనా ప్రకారం ఎవరైతే కూటమి అభ్యర్థి ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ఉన్నటువంటి పేరాబత్తుల రాజశేఖరం గారు పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుస్తారనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతాం. ఎన్నికల ప్రచారంలో మేము తిరిగినప్పుడు ఆయన యొక్క అభ్యర్థిత్వాన్ని ప్రజలు అంగీకరించారు. ఏ విధంగా అయితే ప్రారంభం నుండి తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆ పార్టీ సామాన్య కార్యకర్తగా పనిచేసి నిరంతరం పార్టీ కోసం పనిచేస్తూ గతంలో అనేక అవకాశాలు మిస్ అయినప్పటికీ కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీకి అంకితభావంతో పనిచేసినటువంటి వ్యక్తి పేరాబత్తుల రాజశేఖర్ గారి యొక్క మనస్తత్వం, ఆయన సిన్సియారిటీ క్రమశిక్షణ ఓటర్లను ఆకర్షించింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. మేము ముందుగానే ఆయన విజయాన్ని ఊహించాం, పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుస్తారని. వీళ్ళ పోలింగ్ ఆధారంగా కూడా చూసిన రాజశేఖరం గారి పెద్ద మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి 2 జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో కూడా ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మరి నన్ను అభ్యర్థిగా కూటమి తరపున తెలుగుదేశం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు బీజేపీ నుంచి, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు తెలియజేసి
ఈ 4 నెలల నుంచి కూడా కూటమి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున మరి నా విజయానికి కృషి చేసినందుకు మీ ద్వారా అందరికీ కూడా కూటమి నాయకత్వాన్ని అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం.